హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం గోల్డ్ని న్యాచురల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చెబుతాను. ముందుగా దీనికోసం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా చింతపండు యాడ్ చేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం బంగారం కానీ వెండి కానీ ఏ నగలు ఉంటే వాటిని చక్కగా దీంట్లో వేసేసుకోవాలి. మనం ఏవి క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిని ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes దాకా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం చక్కగా గరిటెతో కలుపుకుంటూ మరిగించుకుంటే చక్కగా మురికి వదులుతాయి ఫ్రెండ్స్. ఒక 2 minutes ఇలా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో వేసినవి తీసుకొని చక్కగా ఒక టూత్ బ్రష్ తీసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. మనం వీటిని ఇలా చేసుకోవడం వల్ల కరిగిపోతాయి అనే భయం మాత్రం అస్సలు భయపడకండి. గోల్డ్ జ్యువెలరీ కూడా అస్సలు కరగవు. అది మనం తినే చింతపండు కదా, అస్సలు అంటే అస్సలు కరగవు ఫ్రెండ్స్. చాలా నీట్గా వస్తాయి. ఓన్లీ మురికి మాత్రమే వదులుతుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ కూడా వాష్ చేసి చూపిస్తాను చూడండి. ముందుగా నేను ఒక టూత్ బ్రష్ తీసుకుంటున్నాను. దీంతో క్లీన్ చేసుకోవాలి. మనం సోప్ కానీ ఇంకా ఏది యూస్ చేయాల్సిన పని లేదు. చూడండి ఫ్రెండ్స్, వాష్ చేసినవి చూపిస్తున్నాను. ఎంత నీట్గా వచ్చాయో, కొత్త వాటిలా మెరుస్తాయి ఫ్రెండ్స్. ఇది నాకు మా నానమ్మ చెప్పింది ఫ్రెండ్స్. నేను అప్పటి నుంచి ఇలానే ట్రై చేస్తున్నాను. చాలా చాలా బాగుంటాయి. మనం సోప్ కానీ ఏ లిక్విడ్స్ యూస్ చేయాల్సిన పని లేదు. న్యాచురల్గా చాలా సూపర్గా క్లీన్ అయిపోతాయి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చుంటే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి, నేను నగలన్నీ చూపిస్తున్నాను. నాకు నీట్గా క్లీన్ చేసుకున్న వాటిని చాలా చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.